హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునంద కిచెన్. ఈరోజు మన వీడియోలో నాటు కాకరకాయల ఫ్రై అండి. వీటిల్లో సీడ్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి సీడ్సే ఎక్కువ కనపడుతున్నాయి. నాటు కాకరకాయలు అనగానే సీడ్సే ఎక్కువ ఉంటాయి, కానీ మెత్తగా ఉండే వాటిల్లో అయితే సీడ్స్ ఉండవండి. కాయ ఇలా పట్టుకుంటే గట్టిగా ఉండే వాటిల్లో అయితే ఉంటాయి. అలా చూసి తీసుకోవాలి. అవి అలా కొంచెం లైట్గా చెక్కు తీయాలి, మొత్తం తీయద్దు. లైట్గా చెక్కు తీసి తలా తోక తీసేసి అలా కడిగిన తర్వాత కట్ చేయాలి. కడిగిన తర్వాత కట్ చేస్తేనే చేదు లేకుండా ఉంటుంది. తర్వాత వాటిని బౌల్లో వేసేసి అలా స్టవ్ మీద పెట్టేసి ఆ చెమ్మ ఆరిపోయేంత వరకు లైట్గా ఫ్రై చేయాలి. సన్నని మంట మీద. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. కాకరకాయ చేదు కాదు కానీ మాడిన చేదు ఎక్కువ వస్తుంది. కాబట్టి సన్నని మంట మీద వేసిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి మూత లేకుండా వేపాలి. ఆవిరి పడితే చేదు వస్తుంది. కాబట్టి అలా సగం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు రెండు వేసి కొద్దిసేపు వేపాక తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. తాలింపు లేకుండా ఇలా డైరెక్ట్గా సగం వేసిన తర్వాత వేగితే ఖచ్చితంగా చక్కగా వేగుతాయి. అలా ఉల్లిపాయలు కూడా అలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటేనే కాకరకాయ ఫ్రైలో చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత కరివేపాకు లాస్ట్లో వేయాలి. ఎందుకంటే అందులో విటమిన్లు పోతాయి కాబట్టి త్వరగా వేగిపోతుంది. కాబట్టి అన్నీ వేగిన తర్వాత వేయాలి. ఆ వేడికే వేగిపోతుంది. తర్వాత దానికి కావలసిన పప్పులు, కొబ్బరి, వెల్లుల్లి, కారప్పొడి 3 మనము మీ రుచికి తగ్గట్లు, మేమైతే తక్కువే వేసుకుంటాము. కొబ్బరి మాత్రమే ఎక్కువ వేస్తాను. మీ రుచికి తగ్గట్లు వేసుకోవచ్చు. వాటిని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు రుచికి తగ్గట్లు వేసుకోవచ్చు. ఇందులో తక్కువే పడుతుంది. ఎక్కువ వేసినా కాకరకాయ చేదు వస్తుంది. కాబట్టి రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. అలా అది వేగిన తర్వాత ఈ మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం వేసేసి కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పక్కన పెడితే అది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.